హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అత్తా కోడళ్ళ మాటల యుద్ధం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఇంట్లో కాలింగ్ బెల్ మోగుతుంది. డోర్ ఎవ్వరూ తీయరు. అప్పుడు సోఫాలో కూర్చున్న అత్త కోడలితో ఇలా అంటుంది. ఒసేయ్ రాజ్యం, ఏమిటే పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు? నీకంత సెంటిమెంట్ పనికిరాదు, కానీ బెల్ మోగుతుంది, వెళ్ళి ఎవరొచ్చారో చూడవే. ఎవరూ లేరత్తగారండి. ఎర్రోడు యాపకాయ పచ్చడి తిన్నట్టు ఏమిటే పిచ్చి పట్టిందానిలాగా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? పోయే కాలం ఏమైనా దాపురించిందా ఏమిటి నీకు? మీ మాటలకి వేగలేక అదే అయ్యేలా ఉంది. చెప్పండి మరి. ఏమిటే గుణక్కాయ గొంతులో పడ్డట్టు ఎప్పుడు చూసినా గొణుక్కుంటూనే ఉంటావు? అయినా రెండు మాటలు ప్రేమతో ఎప్పుడైనా మాట్లాడావా నువ్వు? మా పుట్టింటి ఆస్తి అదేగా అత్తగారు, ఏం చేయమంటారేంటి మరి? అంతేలే అమ్మా. పుల్లమ్మను చూస్తే ఎల్లమ్మకి ఎప్పుడూ వెటకారమే అన్నట్టుగా ఏదైనా ఉంటే తీసుకెళ్ళి నా కొడుకున చెవిలో ఊదుతావు. అదే చేస్తాలే అత్తగారు. ఇంతకీ తమరి పిలుపుకు కారణం ఏమిటో? ఏమీ లేదులేవే కోడలా, కాస్త తల చీదరగా ఉంది, నూనె రాయరాదు? అలాగే రాస్తాను, కొంచెం ఆగండి, పూలు వాడిపోతున్నాయి, పెట్టుకొని వస్తాను. ఓసిని, ఒళ్ళు కాలి ఒకడేడుస్తుంటే ముడతలు పడిన చర్మానికి ఫేర్ అండ్ లవ్లీ రాసి పతాంజలి పౌడర్ వేయాలి అందట వెనకటికి నీలాంటి తింగర్ది. ఇప్పుడు పూలకు ఏం తొందరే? ఏం తొందర రాలేదు, కానీ వచ్చి చూడవే నా పని ముందు. అయినా మింగలేనమ్మా, ఊర్లు నమిలేయాలి అని కంకణం కట్టించిందంట. అట్లా ఉంది మీ వ్యవహారం. మీకు అంత తొందర ఏంటో? ఆ పక్కింటి పంకజం, ఎదురింటి మీనాక్షమ్మతో కలిసి ఆ ఇంటికి తిరిగి ఆడముచ్చట, ఈ ఇంటికి తిరిగి ఈడముచ్చట చెప్పుకుంటూ చెవులు కొరుక్కునే పనేగా మీది. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని మాటలు ఎన్ని మాటలు! ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనానే నీ నోరు? ఇప్పుడు నేనేమి అన్నా? అయినా ఉన్న మాటే అంటే సోయలేనమ్మా తొంగి చూసినట్టు ఇంటింటికి తిరిగి వెంకాయం మనసులో ఏముందో ఎవరికి తెలుసు? పోవే తింగరిదానా, ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు. అయినా నాకు పని పాట లేదా ఏమిటి? వాళ్ళ మాటలు లేకుంటే నాకు పొద్దు గడవదా? ఎందుకు గడవదు? తిని కూర్చుంటే పొద్దు కాక చస్తుందా? నా మీద మాత్రం మీకు జాలి అస్సలు లేదు. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు కోడలివేనా? అయినా తెచ్చిన 1,00,000 రూపాయల కట్నానికి మమ్మల్ని కూకోబెట్టి వాటితో మేపుతున్నట్లే మాట్లాడుతున్నావు నువ్వు. నా కొడుకు ఎర్రిబాగులోడు మళ్ళీ నీ అందం చూసి కట్టుకున్నాడు, లేకపోతే గుణవంతురాలైన కోడలి పిల్లని తెచ్చుకునేదాన్ని. అతని కూడా లేకుండా ఎలా ఆడిపోసుకుంటుందో. నారాయణ నారాయణ, మధ్యలో ఆయన్నెందుకు లాగుతున్నారు అత్తగారు? తిరగలేనమ్మకు తిక్క వస్తే ముఖానికి సున్నం రాసి మ్యాట్నీలో కూర్చుందంట మీలాంటిది. అత్త పోరు పడలేక తల కొట్టుకునే కోడల్ని చూశాను గాని నా కర్మ కాపోతే నీ పోరు కొనసాగుతుందేంటే? ఎల్లమ్మ ఎచ్చడికి బురదలో దూకితే అది చూసి పుల్లమ్మ గంగలో దూకిందంట. మీరు ఒకప్పుడు కోడలే, నన్ను ఎద్దేవా చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. అమ్మా అమ్మా, ఓయ్ అమ్మోయ్, ఏమి చేస్తున్నారే లోపల మీరు? ఏమిట్రా రాముడు ఆ కేకలు, ఏదో కొంపలు మునిగిపోయినట్లు? అబ్బా అది కాదే అమ్మా, ఆకలిగా ఉందే, టిఫిన్ పెట్టు, పొలానికి వెళ్ళాలి. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోరారా పిచ్చి నాయన. ఏమిటే రాజ్యం, గోడ కత్తుక్కున్న బల్లిలా అమాయకంగా చూస్తావు? టవల్ ఇవ్వు వాడికి. ఏం పిల్లో ఏమో అన్నీ చెప్పాలి, మాటలకు మాత్రం చూడబోతే పిట్ట కొంచెం గూతగనం దీని పని. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.